హలో అండి. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్. రెస్టారెంట్లో ఎలా చేస్తారో అలా చేశాను. కానీ మనం బయట తినే చికెన్ ఫ్రైడ్ రైస్లో ఆయిల్ని వన్ టైం యూస్ చేయరండి, మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసిన ఆయిల్ని యూస్ చేస్తారనమాట. దాంట్లో చాలా టాక్సిన్స్ ఉంటాయి, హెల్త్కి అంత మంచిది కాదనమాట అలాంటి ఆయిల్స్. అందుకే డాక్టర్స్ ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటారు బయట తినొద్దని చెప్పేసి. ఇంకా టేస్ట్ గురించి అంటారా, మనసు పెట్టి చేస్తే ఎందుకు బాగుండదండి, చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది, క్విక్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చూసేయండి రెసిపీ ఎలాగో. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని స్క్రాంబుల్డ్ ఎగ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం గీ యాడ్ చేసుకొని ఎగ్స్ వేసి పెప్పర్ సాల్ట్ వేసుకొని స్క్రాంబుల్డ్ ఎగ్స్ ప్రిపేర్ చేసేసుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ గీ వేసుకొని చికెన్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. పసుపు యాడ్ చేస్తే కలర్ చేంజ్ అవుతుందన్నమాట, ఎక్కువ ఎల్లోయిష్గా వస్తుంది చికెన్ ఫ్రైడ్ రైస్, అందుకే నేను వేయలేదు. వాటర్ అన్నీ ఇంకిపోయి మొత్తం డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట చికెన్ని. తర్వాత కొంచెం కారం వేసి వేయించుకోవాలి. కారం అయితే చూసుకొని వేసుకోవాలి, మళ్ళీ పెప్పర్ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి. ఈ టైంలో ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చికెన్ అంతా. ఒక 1 మినిట్ దాకా వేయించుకున్న తర్వాత చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. చికెన్ మసాలా వేసిన తర్వాత కూడా ఒక 1 మినిట్ దాకా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ముక్కకు మసాలాలన్నీ పడతాయి అన్నమాట. లాస్ట్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఒక ముక్క చూసి తర్వాత యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోలేదు, అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇలా చికెన్ అంతా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో గీ యాడ్ చేసుకోండి. గీ బదులుగా మీరు ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. గీ కొంచెం వేడెక్కాక సన్నగా చాప్ చేసిన బీన్స్ యాడ్ చేసుకోండి. నా దగ్గర క్యారెట్స్ అయితే లేవు, క్యారెట్స్ కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బీన్స్ వేసిన వెంటనే సన్నగా స్లైస్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి, త్వరగా మగ్గుతాయి. బీన్స్ మరీ ఎక్కువగా వేయించకూడదండి, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే చాలు. తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్క్రాంబుల్డ్ ఎగ్స్, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని, ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత బాగా టాస్ చేసుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే ఫ్రైడ్ రైస్ అంత టేస్టీగా ఉంటుంది. మనమైతే చెఫ్లం అయితే కాదు కదండి, అందుకే టాస్ చేయడానికి కొంచెం కష్టం అనమాట వాళ్ళలాగా. అందుకే సింపుల్గా ఇలా కలుపుకోండి. టాస్ చేసి సగం కింద సగం గ్యాస్ పైన ఉంటుంది, అలా మనం పర్ఫెక్ట్గా చేయలేం కాబట్టి సింపుల్గా ఇలా కలుపుకోవడం బెటర్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. సాల్ట్ కూడా ఈ టైంలో చెక్ చేసుకొని వేసుకోవచ్చు, పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారా చికెన్ ఫ్రైడ్ రైస్. ఇంకా లేట్ ఎందుకండి, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.